నేను మజిలీ జూనియర్ కాలేజీలో 83 నుంచి 87 వరకు తెలుగు లెక్చరర్గా పనిచేశాను. తర్వాత డిగ్రీ కాలేజీ లెక్చరర్గా రిటైర్ అయ్యాను. ఇక్కడ విద్యార్థులు ఎంతో క్రమశిక్షణతో చక్కగా చదువుకుంటారు. కాబట్టి టీచర్కి కూడా వాళ్ళ పట్ల అంకిత భావంతో చెప్పాలి అన్న కుతూహలం ఉంటుంది. కాబట్టి చాలా చక్కటి వాతావరణంలో ఇక్కడ పనిచేయడం మాకు ఉద్యోగపరంగా చాలా సంతృప్తినిచ్చిన ఒక అంశం. ఇలాంటి వాతావరణంలో మేము పిల్లలందరూ ఇప్పుడు చాలా పెద్ద పెద్ద పొజిషన్స్కి వెళ్ళారు. వాళ్ళందరినీ చూస్తుంటే మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఒక్కొక్కరు వచ్చి మమ్మల్ని పలకరిస్తూ ఉంటే వాళ్ళతోటి ఒక్క నిమిషం కూడా కేటాయించి మాట్లాడలేకపోయాం. అంతమంది విద్యార్థులు, అంతమంది జనసమూహం మనకి దొరకడం మళ్ళీ చాలా కష్టం. వీళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చిన స్వర్ణోత్సవ కమిటీకి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మేమందరం మా ఉపాధ్యాయుల్ని కూడా మళ్ళీ ఒకసారి కలవగలిగాం. కాబట్టి ఇక్కడ చక్కటి వాతావరణంలో ఎంతో ప్రశాంతంగా మా టైం ఈరోజు చాలా చక్కగా గడిచింది. ఇలాంటి అవకాశాన్ని కల్పించిన కమిటీ సభ్యులందరికీ ఎన్నిసార్లు కృతజ్ఞతలు తెలుపుకున్నా చాలా తక్కువే అవుతుంది. ఇలాంటి మంచి అనుభూతిని మిగిల్చిన కార్యక్రమాలు మాకు ఉత్తరోత్తర కూడా ఇంకా జరుగుతాయని అందరూ కమిటీ సభ్యులు చక్కగా నిర్వహించారు. కాబట్టి వాళ్ళందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చక్కటి అనుభూతిని మిగిల్చిన ఈ స్వర్ణోత్సవాలు ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.